వెల్కమ్ టు నైట్ బులెటిన్. ఇక వివరాల్లోకి వెళ్తే వేములవాడలో ఓ స్నేహితుడి పుట్టినరోజుకు గిఫ్ట్ గా యూరియా బ్యాగ్ ఇవ్వడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గతంలో ఢిల్లీ ప్రభుత్వం ఉల్లిపాయలు సరఫరా చేయలేకపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమే వ్యంగ్యంగా ఉల్లిపాయ ట్రోల్స్ వచ్చాయని ఆయన గుర్తు చేశారు. చివరికి అప్పటి ఢిల్లీ ప్రభుత్వం కూలిపోవడానికి ఉల్లిపాయే కారణమైందని తెలిపారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ ప్రస్తుత పరిస్థితులను పోలుస్తూ విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో చిన్న విషయమే ప్రజల అసంతృప్తికి కారణమై ప్రభుత్వాలను కుదేలు చేసే శక్తి కలిగి ఉంటుందని నిరంజన్ రెడ్డి సూచించారు. ఎంత దురదృష్టం అంటే అది కొంచెం సెటైరికల్గా అనిపించినా కూడా, వ్యంగ్యంగా అనిపించినా కూడా ఆ బాధను లోకానికి తెలియజెప్పడం కోసం పాపం వాళ్ళు నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చింది ఒక వార్త. మిత్రుడి జన్మదినం కోసం యూరియా బస్తాను తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు. సోషల్ మీడియాలో తిరుగుతుంది అది. గతంలో ఇట్లే ఢిల్లీ సర్కారు రాజ్యమేలేటువంటి టైంలో ఉల్లిగడ్డల సరఫరా చక్కగా లేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సెటైర్స్ బహుశా దీని మీద రాకుంటాయి. ఆఖరికి ఉల్లిగడ్డను తీసుకొని పోయి బర్త్డేకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఉల్లిగడ్డని ఇస్తే అదే గొప్ప వరం అనుకునేటువంటి స్థితి ఉంది. ఇక ఉల్లిగడ్డలు కూడా ఇవ్వలేని ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ ఓడగొట్టింది. అప్పుడు జరిగిన ఎన్నికలలో ఉల్లిగడ్డనే ఆనాటి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది. వాళ్ళే అంగీకరించారు, ఓడిపోయిన వాళ్ళే. ఈరోజు పుట్టినరోజుకు యూరియా బస్తా బహుమతి ఇచ్చిన రైతులు. ఈరోజు మా మిత్రుడైనటువంటి మాల్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం, ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే, కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు. కాబట్టి ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సిగ్గుపడాలి రాష్ట్ర సర్కార్. రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు, నోటికొచ్చింది మాట్లాడతారు. మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. మరి మీ సిపాయిలే కదా, చాలా పెద్ద హరివీర భయంకరులే కదా, ఎందుకు చేతనెత్తలేదు? కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతనెత్తలేదు? ఇంత చేతగానాలకు పాలనా అర్హత ఉందా? అసలు సిగ్గుపడాలి అసలు. బనకచెర్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల మధ్య రాజకీయ వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందిస్తూ చంద్రబాబు అయినా లోకేష్ అయినా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని చెప్పడం తప్పుదారి పట్టించే ప్రచారమని అన్నారు. గోదావరి నుంచి కృష్ణా నుంచి పెనాకు నీటిని తీసుకెళ్లే హక్కు కోసం పోరాడుతున్నప్పుడు కృష్ణాలో తమ వాటా కోసం తెలంగాణ పోరాడటం సహజమని తెలిపారు. ఒకరి హక్కులను మరొకరు వ్యతిరేకించడం కాదని, ఇలాంటి విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం కాదని దయాకర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం కావాలని ఆయన సూచించారు. బనకచెర్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనబడుతున్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఇంకెవరు మాట్లాడినా తెలంగాణ ప్రభుత్వం బనకచెర్లను అడ్డుకుంటున్నట్టుగా ఇలా ప్రచారం చేస్తున్నారు. గోదావరి మీదున్న మా హక్కుల గురించి మేము పోరాడతాం, మీకు గోదావరి మీద హక్కుల గురించి మీరు పోట్లాడచ్చు. ఇలా మీకు బనకచెర్ల మీద రైట్ ఉన్నది అని అంటే, హక్కు ఉన్నది అంటే, మరి మీ హక్కును కాలరాస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా భారత ప్రభుత్వం కదా, బీజేపీ ప్రభుత్వం కదా. బీజేపీ ప్రభుత్వం మీ మద్దతుతోనే కొనసాగుతున్నది కదా. మరి మీ న్యాయమైన హక్కును వాళ్ళు కాలరాస్తున్నప్పుడు మీరు మద్దతు చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు మద్దతు ఉపసంహరణ చేసుకోండి. అప్పుడు కంపల్షన్లో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాస్తవానికి అది కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఈరోజు టీడీపీ చేస్తున్న ఎత్తుగడ తప్పితే మరొకటి కాదు. మిమ్మల్ని కాదని ఈరోజు మోడీ ఒక అడుగు కూడా ముందుకేయలేని స్థితిలో మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తున్నారు. తెలంగాణ
తెలంగాణకు గోదావరి మీద ఉన్న హక్కులు, గోదావరి మీద కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులకు సంబంధించి సాధన కోసం పోరాడుతుంది తప్పితే మీ హక్కులను నిర్వహించడానికి కాదనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారికి 2 రాష్ట్రాలు 2 కండ్ల మాదిరిగా అంటున్న పరిస్థితి ఉన్నది. ఇలా తెలంగాణ ప్రాజెక్టుల గురించి టీడీపీ ఆలోచించట్లేదని తెలుస్తున్న పరిస్థితి. నిజంగా మీకు తెలంగాణ మీద ప్రేమే ఉంటే మరి తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని చెప్పి కేంద్రం ముందు ఎందుకు పోరాడట్లేదు? రెండవది, మీకు గోదావరి నుంచి కృష్ణాకు, కృష్ణా నుంచి పెన్నార్కు తీసుకుపోయే హక్కు ఉందని మీరు పోరాడుతున్నప్పుడు కృష్ణా మీద మా వాటా గురించి మేము పోరాడుకుంటే మీకు వ్యతిరేకం ఎట్లయితే? అందుకనే తెలంగాణ ప్రభుత్వం ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో ఎలాంటి భవిష్యత్తులో సమస్యలు రావద్దని కృష్ణా గోదావరి నీటి జలాల పునర్పంపకం జరగాల్సిన అవసరం ఉంది. శాశ్వత పరిష్కారం కొరకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయటం లేదు. కాంగ్రెస్ పార్టీ విధానం కాదు, తెలంగాణ ప్రభుత్వం విధానం కూడా కాదు. అటు కేసీఆర్ జగన్ కానీ, చంద్రబాబు కేసీఆర్ కానీ మీరు ఈ 10 సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారాల కొరకు ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు సంపూర్ణమైన ఒక అవగాహన కల్పించుకున్న తర్వాత కృష్ణా జలాల వాటా పెంపు, గోదావరి జలాల నీటి సరైన పంపకం గురించి ఈరోజు నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోతున్న అంశాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై కొత్త వివాదం చెలరేగింది. బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆధారాలను బయటపెట్టారు. 2023 అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 6:20 మేడిగడ్డ పిల్లల వద్ద భారీ శబ్దాలు వినిపించాయని, దీనిపై అసిస్టెంట్ ఇంజనీరింగ్ రవికాంత్ అప్పట్లోనే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అక్టోబర్ 22న మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇంత కీలకమైన ఫిర్యాదును పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిడే ఉందని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం నిజాలను ప్రజల ముందుంచి బాధ్యత వహించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి, దాదాపు ఈ శబ్దాలు 2 కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి, ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంపులో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన పేరు రవికాంత్, ఈ అసిస్టెంట్ ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అది 22 అక్టోబర్ 2023 నాడు 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్. ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు. ఇంకా ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు. అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి. అదేవిధంగా దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు, అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ 2023 అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు. మరి నిజంగా డ్యాము కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు. మీరు ప్రపంచంలో ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ఆయన ఉద్దేశం ఏమిటో కమిటీ వివరంగా విచారణ చేసి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గదని, ఈ అంశంపై తమ కమిట్మెంట్ కు ఏ పార్టీతోనూ పోలిక ఉండదని పేర్కొన్నారు. బీసీలకు బీజేపీ బద్ద విరోధి అని టెక్నికల్ కారణాలు చూపించి రిజర్వేషన్లను అడ్డుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం బీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరుతుందని గౌడ్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అమలు తమ పార్టీ ప్రాధాన్యత అని ధృవీకరించారు. మాట్లాడలేదు. ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా
ఆయన ఎవరినైనా టార్గెట్ చేసినట్టు మాట్లాడినటువంటి క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు. సార్ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ వేసిన తర్వాత సైలెంట్ అయిపోయారు, కారణం ఏంటి? రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ అనే మాటే ఉండదు. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ మీద ఉన్న కమిట్మెంట్ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీకి ఉండదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా, మా మంత్రిమండలంతా కూడా దాన్ని ఆమోదించి 2 చట్టాలు చేశాం. ఢిల్లీలో పోయి మా వాణి వినిపించాం. దురదృష్టవశాత్తు బీజేపీ కొన్ని టెక్నికల్ కారణాలు చూపించి దీన్ని మోకాలెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ప్రజలకు అర్థమైంది. బీజేపీ పార్టీ బీసీలకి బద్ద వ్యతిరేకంగా ఉన్నదనే మాట మొన్నటి సందర్భంగా వ్యక్తమైంది. ఈ రోజు కూడా మేము చేసిన 2 చట్టాలు బీజేపీకి అనుకూలిస్తే 1 రోజులో సాకారం అవుతాయి, కానీ దానికి మోకాలెడ్డేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ వెనకబడే తరగతి ఇచ్చి తీరాలన్నదే మా తపన. ఆ పరంగా అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తాం. పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు. నిధుల విషయంలో వారు నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు. నిధులంతా కూడా మంత్రుల నియోజకవర్గాలకే పెట్టుకుంటున్నారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం. ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాం. ఎవరు చేస్తున్నారనేది మన అమ్నగల్ దగ్గర బంద్ చేయడం జరిగింది. దీన్ని బీజేపీ, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ క్రమశిక్షణ కమిటీ చూసుకొని మీరు చెప్పారు. క్రమశిక్షణ కమిటీ మాకు ఫిర్యాదే రాలేదు, మేమేం చూసుకునేది అని చెప్పి క్రమశిక్షణ కమిటీ చెప్పింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నిజంగా కూడా ఇప్పుడు పదే మాట్లాడుతున్నా పిసిసి కానీ సీఎం కానీ క్రమశిక్షణ కమిటీ కానీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నిన్న మాట్లాడింది వాళ్ళు నేను పేపర్లో చూశాను. పొద్దున్నే మల్లు రవి గారు చెప్పినాను, దీన్ని పరిశీలించాల్సిందిగా కోరినాను. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చావల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అడ్డగోడలా మారిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ది పేరుతో ఖాళీ వాగ్దానాలు చేస్తూ వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి సహాయం అందించలేదని విమర్శించారు. కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రజల కోసం కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ ప్రజల అరాచకాలను తీర్చడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో సాధారణ ప్రజల సమస్యలు మరింత పెరిగాయని తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు కోసం బీజేపీకి బదులుగా ప్రజాస్వామ్యపరమైన ప్రత్యామ్నాయం కావాలని పిలుపునిచ్చారు. ఎవరికి కూడా అభ్యంతరం ఉండకపోయేది. ఆర్ఎస్ఎస్ 52 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన జెండా 3 రంగుల జెండా ఏదైతే మన నేషనల్ ఫ్లాగ్ ని ఈ రోజు కూడా వారు జెండా ఆవిష్కరణ చేయలేదు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్ లో దాన్ని యాంటీ నేషనల్ అని, ఆ జెండాకి ఈ రోజు కూడా మర్యాద ఇయ్యని వారి గురించి ఈ రోజు లాల్ కిలా మీద 3 రంగుల జెండా మన భారతదేశంలో ఉన్నటువంటి మన నేషనల్ ఫ్లాగ్ ని ఎగిరేసి వారి గురించి మాట్లాడటం చూస్తే మరి ఆయన అజెండాను తీసుకొచ్చి ఒక ప్రధానమంత్రి హోదాలో అది మాట్లాడాల్సిన అవసరం లేకుండే. ఈ రోజు ఇంకో విషయం, తెలంగాణకు సంబంధించిన అంశం సెమీ కండక్టర్స్ గురించి ఈ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. నేషన్ బిల్డింగ్ గురించి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పోటీతత్వంతో ముందుకు పోవాలని కూడా మాట్లాడారు. ఈ 2 అంశాల గురించి చెప్తా. సెమీ కండక్టర్స్ విషయానికి వస్తే గత 50-60 సంవత్సరాల నుంచి భారతదేశంలో సెమీ కండక్టర్స్ అనే వ్యవస్థ వచ్చినప్పటికీ ప్రపంచంలో మన దేశవారు పట్టించుకోకపోవడం వల్ల మనం వెనుకబడిపోయినామని చెప్పే ప్రయత్నం చేసి యథావిధిగా ఆయన వాట్సాప్ యూనివర్సిటీలో ఆ బీజేపీ వాళ్ళు చేసే ప్రాపగాండాను నరేంద్ర మోడీ గారికి లాల్ కిలా మీదకి వెళ్లి మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. మీరు ముఖ్యంగా గమనించినట్టయితే 1983లోనే చండీగఢ్లో ఈ సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక కార్యాలయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేయలేదు. భారతదేశ ప్రజలు ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చెప్పాల్సిన ప్రాపగాండా ఏందనేది. మరొక విషయము, ఆయన గుజరాత్కు ఒకప్పుడు ముఖ్యమంత్రి ఉండే కానీ ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తుండు. 11 సంవత్సరాలు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా అనేది క్లియర్గా కనపడుతుంది. తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఒక సెమీ కండక్టర్ కంపెనీ, చాలా రెప్యూటెడ్ కంపెనీ తెలంగాణలోనే పెట్టాలన్న ఆలోచనతో వస్తే మీకు ప్రపోజల్స్ ని మేము అప్రూవ్ చేయాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఏమన్నదంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకుంటేటైతేనే మీకు ప్రపోజల్స్ అప్రూవ్ చేస్తాం, తెలంగాణని ఇయ్యమని చెప్పారు. వాళ్ళు తెలంగాణలో పెట్టాలనుకున్నా.
4 సెమీ కండక్టర్స్ ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో వస్తే ఒకటి ఈ మధ్య కాలంలో తెలంగాణకు వస్తా అంటే దాన్ని ఆంధ్రాకు పంపించే ప్రయత్నం చేసిర్రు ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ కాబట్టి. అంతకుముందు 2 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ ఇదే తెలంగాణలో పెట్టాలనుకుంటే అదే విధంగా వాళ్ళను మీ ప్రపోజల్స్ ని అగ్రీ చేయాలంటే మీరు గుజరాత్ లో పెట్టాలని చేసిర్రు. వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయారు. ఈ మధ్య కాలంలో తమిళనాడులో కూడా ఒక సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటే వారికి కూడా గుజరాత్ లోనే పెడితే ప్రపోజల్స్ మేము ఇస్తాము లేకపోతే ఇయ్యమని చెప్పి వాళ్ళని కూడా గుజరాత్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. నరేంద్ర మోడీ గారు మీరు భారతదేశానికి ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి వాటా ఇచ్చి వాటిని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే మిమ్మల్ని మీ మంత్రుల్ని గత సంవత్సరంన్నర నుంచి కలుస్తూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో జరిగినటువంటి అప్పులు వెనుకబడిపోవడాన్ని కొత్త రాష్ట్రాన్ని మీరు సహకరించాలని కోరుకుంటుంటే మీరు మీ యొక్క రాజకీయ భవిష్యత్ కోసము మీ రాజకీయ అవసరాల కోసము మీ 18వ లోక్సభ రాజకీయాల కోసం మీరు తెలంగాణను విస్మరించి తెలంగాణలో మీకు 8 మంది ఎంపీలను గెలిపించారన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోతే ఎలా చెప్పండి నరేంద్ర మోడీ గారు. దయచేసి ఇప్పటికైనా మీరు నేషన్ బిల్డింగ్ గురించి అన్ని రాష్ట్రాల సమగ్రత డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. మీరు వికసిత్ భారత్ 2047 వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు. మంచిదే, మీరు 2047 వికసిత్ భారత్ గురించి మాట్లాడి 30 ట్రిలియన్ ఎకనామీ చేయాలంటే మా ముఖ్యమంత్రి కూడా 5 ట్రిలియన్ ఎకనామీ డెవలప్మెంట్ చేయాలి, అంత మీకు కాంట్రిబ్యూట్ చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తానన్నారు తప్ప మీరు దాన్ని విస్మరించి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను పక్కతో పట్టిస్తే ఇది చాలా మంచి పద్ధతి కాదని కోరుకుంటాం. ఎందుకంటే ఈ రోజు స్వతంత్ర దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా అంతా దేశం మొత్తం కూడా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్వరరావు కార్మికుల ప్రాధాన్యంపై స్పందించారు. కార్మికులు లేకుండా ఈ దేశం ముందుకు సాగలేదని, వారి కృషి లేకుండా అభివృద్ది అసంభవమని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలిచి వారి హక్కుల కోసం పోరాడిందని గుర్తు చేశారు. కార్మికుల ఐక్యత వల్ల దేశం బలోపేతం అవుతుందని, సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పలు విధానాలు అమలు చేసిందని, భవిష్యత్తులో కూడా ఆ దిశగా కృషి చేస్తోందని ఆయన ధృవీకరించారు. కార్మిక వర్గాల ఐక్యతే ప్రజాస్వామ్యానికి బలమని వ్యాఖ్యానించారు. ఈరోజు కార్మికులు లేని ఈ దేశం లేదు, కార్మికుల చెమట లేని ఈ దేశ నిర్మాణం లేదు. కార్మికుల వెన్నపూస నుండి వచ్చిన చెమట రక్తము ఈ దేశ నిర్మాణం కోసం మనం ఎంతో కృషి చేసినాం. కార్మికులంటే ఈ దేశ ఆర్థిక బలోస్థితికి బలోపేతం చేసిన వాళ్ళు కార్మికులు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన నిలిచింది. దీనికి ఉదాహరణ జవహర్లాల్ నెహ్రూ గారి నుండి కూడా వారు మినిమం వేజ్ యాక్ట్ తీసుకురావడం కానీ, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ తీసుకురావడం కానివ్వండి, ఈఎస్ఐ తీసుకురావడం కానివ్వండి, ఈ విధంగా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత కూడా మహిళలకు సమానమైన హక్కు ఇవ్వడం జరిగింది. వేజులలో మగవాళ్ళకు సమానంగా ఇచ్చిన హక్కు ఎవరికైనా ఉందంటే మహిళలకు ఇందిరాగాంధీ గారు ఇచ్చినారు. బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత చైల్డ్ లేబర్ యాక్ట్ ని ఖతం చేయడం జరిగింది. ఈరోజు రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీని తీసుకొని వచ్చి వాళ్ళందరి చేతిలో మొబైల్ ఉంది. ఆ టెక్నాలజీని తీసుకొని వచ్చిన కార్మికులకు ఈ టెక్నాలజీ కూడా నేర్పించే శిక్షణ తరగతులు పెట్టిండు రాజీవ్ గాంధీ గారు. పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు సోదరు మాట్లాడిన పద్మ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ చట్టం తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు అసంఘటిత కార్మికులు ఉద్యోగుల కాంగ్రెస్ చైర్మన్ కౌశల్ సమీర్ మాట్లాడుతూ వారి శ్రేయస్సు కోసం తన వంతు కృషి చేశారని, మరింత అనుకూల ఫలితాల కోసం శ్రమిస్తానని స్పష్టం చేశారు. అసంఘటిత కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలని గుర్తు చేస్తూ వారి సంక్షేమం కోసం ప్రత్యేక విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలతో కొంత ఉపశమనం లభించినప్పటికీ ఇంకా చేయాల్సిన పనులు ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, రాబోయే రోజుల్లో మరింత బలోపేత కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. సహాయం చేయగలను, ఎంతవరకు నేను కృషి చేయగలను అంతవరకు పూర్తిగా చేసినానని నేను నమ్ముతా ఉన్నాను. దానికి ప్రతీకగా నేను నా ఒక చాలా మంది హెల్ప్ తో దాదాపు 15 నుంచి 20,000 మందికి ఇన్సూరెన్స్ చూపించడం జరిగింది. అట్లాగే ఆటో కార్మికులు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అందరికీ కూడా వాళ్ళు నిరంతరం రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆరోగ్య హెల్త్ తో పాటు భద్రత గురించి, ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి అని చెప్పి ఇన్సూరెన్స్ చేపట్టడం జరిగింది. ఎంతో మందికి మేము
చనిపోయినటువంటి అనుకోకుండా జరిగినటువంటి ప్రాబ్లమ్స్ లో ఈ యాక్సిడెంట్స్ లో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ చేయించి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సో నేను ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేను మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఒకటే కోరుతా ఉన్నాను. అన్న కేకేసి అనేటువంటి ఏదైతుందో జిల్లా వ్యాప్తంగా మొత్తం టీమ్స్ పెరుగుతూ ఉంది. సో మీ యొక్క సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులకు ప్లస్ ప్రతి ఎమ్మెల్యేకి కూడా మీరు ప్రత్యేకంగా మీ తరఫు నుంచి ఒక మెసేజ్ పంపించి మా యొక్క కేకేసీ టీంని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. నెల్లూరు జిల్లాలో కిడ్నాప్ కేసు ఉత్కంఠభరితంగా మారి చివరికి బాలికను పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఒంగోలు ఎస్పీ దామోదర్ వివరాల ప్రకారం కిడ్నాపర్ సెల్ నెంబర్, వాహనం నెంబర్ ఆధారంగా అతడు నెల్లూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే కావలి మండలం బిట్రగుంట సమీపంలో సిద్దంగా ఉన్న పోలీసులు నిందితుని వాహనాన్ని అడ్డగించి బాలికను కాపాడారు. ఈ ఆపరేషన్లో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి బాలిక ప్రాణాలను రక్షించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ కృషి చేస్తారని, నేరస్తులు ఎంత చాకచక్యంగా ప్రయత్నించినా చట్టం నుంచి తప్పించుకోలేరని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులను ప్రశంసించారు. మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల హక్కుల కోసం పోరాటం వినూత్న చర్యగా నిలిచిందని అన్నారు. వారి సమస్యలను వెలుగులోకి తెచ్చి సమాజ దృష్టిని ఆకర్షించడం ఒక సానుకూల మార్పు అని పేర్కొన్నారు. కార్మికుల హక్కులు కేవలం చట్టపరమైన పరిమితుల్లో కాకుండా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశలో ఉండాలని అన్నారు. భవిష్యత్తులో ఈ పోరాటం మరింత బలోపేతం కావాలని, అన్ని రాజకీయ పక్షాలు ఈ సమస్యపై ఒకే స్వరంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అసంఘటిత కార్మికుల సంక్షేమమే దేశ బలానికి పునాది అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఐఎన్టీసీల సభ్యులు దీంట్లో అని. ఐఎన్టీసీ కంటే కూడా ఈ కేకేసీలో ఉన్న యొక్క స్కోపే పెద్దది. మెజారిటీ భారతదేశంలో ఉన్న మెజారిటీ వాళ్ళందరూ కూడా రైతు కూలీలు కావచ్చు, గిగ్ వర్కర్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, అందరూ కూడా ఐఎన్టీసీ పరిధిలో లేని వాళ్ళందరూ కూడా కేకేసీ పరిధిలో ఉంటారు. దీన్ని ఇక్కడ మిత్రుడు సమీర్ కౌశల్ చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఆయనకి నా యొక్క పూర్తి సహకారాన్ని, అభినందనని తెలియజేస్తూ ఈరోజు ये तेलंगाना के केकेसी बनने के बाद समीर कौशल जी को आप जो प्रेसिडेंट का मौका दिया, वो चैप्टर को लेके पूरा तेलंगाना में हर एक डिस्ट्रिक्ट में घूम के उन्हें केकेसी को आगे बढ़ा रहा है. जो आईएनटीसी को जितना नाम है, जितना पुराना है, केकेसी को उतना नहीं है. इसलिए कुछ कंफ्यूजन भी है. वो कंफ्यूजन दूर करने के लिए समीर कौशल को और आगे बढ़ाने के लिए आपका आशीर्वाद, उसके साथ महेश गौड़ जी का आशीर्वाद को चाहते हुए आप लोग यहाँ आए, आपको मेरा बधाई. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం వివాదాస్పదమైంది. ఆయన చదివిన ప్రసంగం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును వృధా అంటూ బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాలను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు మాటలు పాడుతున్నారంటూ రేవంత్ పై విమర్శలు గుప్పించారు. ఈ విధానం కాంగ్రెస్ కు అవమానకరమని, తెలంగాణ అభివృద్ధి ఆగిపోతోందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే కూటమి ఒప్పందాలను ప్రాముఖ్యతనిస్తే ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. నిన్నటి స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చేసిన ఉపన్యాసాలు చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు ఉపన్యాసం కొనసాగింపులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. అది ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాసిచ్చిన ఉపన్యాసాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కానీ డ్రామా చేసి ఏదో మీడియాలో డబ్బా ఛానళ్లలో ఏదో ముఖ్యమంత్రులు పోటీపడి మాట్లాడిన కొంతమంది వేసినారు. బహుశా వాళ్ళకి అర్థం కాకనా, అవగాహన లేకనా, లేదా వాళ్ళ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్గా వేసినరా. నిన్నటి మాత్రం చాలా స్పష్టంగా బనకచెర్ల కుట్రకి అనుకూలంగానే తాళం వేసిండు, తందనాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కాదు. ఎట్టి పరిస్థితులలో బనకచెర్లను వ్యతిరేకించి తీరాలి. గోదావరిలో ఒక చుక్క కూడా నీళ్లు లేవు. ఇప్పుడు ఇవాళ మిగులు జలాల సమస్యనే లేదు. గోదావరి పైన ఇంకొక ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆ ట్రిబ్యునల్ ఎన్ని నీళ్లు ఉన్నాయని తేలుస్తుందో, తేల్చిన తర్వాత మాత్రమే మిగతా ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అనుమతి గురించి ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఉన్న నీళ్ల మీద ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు. మనం ఏదైతే కాళేశ్వరం నుంచి వెళ్ళి వాడుతున్నామో, గతంలో వాడినామో దాదాపు 250 పైన టీఎంసీలను, అవి మనవి పూర్తి వినియోగించబడ్డవి. గోదావరిలో మనకి ఇప్పటివరకు ఇచ్చిన హక్కును, కాబట్టి చుక్క నీళ్లు కూడా దాంట్లో లేవు. ఈ విషయాన్ని మాట్లాడకుండా రేవంత్ రెడ్డి దాచిపెట్టడం, మళ్ళీ కేసీఆర్ గారి పైన మాట్లాడడం అంటే ఇది చంద్రబాబు వంతపడడం తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు. తుంగభద్ర జలాశయంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మొత్తం 33 గేట్లతో 7 గేట్లు వరద ఉధృతికి దెబ్బతిన్నాయని ఇంజనీర్లు హెచ్చరించారు. క్రస్ట్ గేట్లను
ఎత్తి నీటిని వదిలా తిరిగి దించడంలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో గేట్లను ఆపరేట్ చేస్తే ప్రమాదం సంభవించే అవకాశం ఉందని 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు నివేదిక అందించారు. ఈ సీజన్లో భారీ వరదలు వస్తే మరింత ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణం మరమ్మతులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. హైదరాబాద్ బర్కత్పూర్లోని బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి ఒక వ్యక్తి మాత్రమే కాకుండా సామూహిక శక్తి ప్రతీక అని అన్నారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమని, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన గొప్ప రాజకీయ నాయకుడని కొనియాడారు. వాజ్పేయి చెప్పిన మార్గం నేటికి దేశానికి దిశానిర్దేశం చేస్తోందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన సేవలను స్మరించారు. బీజేపీ అధికారంలో రావడం కోసం ఒక క్యాడర్ బేస్ గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అన్ని వర్గాల ప్రజల యొక్క హృదయాలను ఆకర్షించడంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కీలక పాత్ర పోషించారు. వారు చేసిన కృషి వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క రాష్ట్రం గెలుస్తూ భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నాము. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఈ రోజు అవతరించడం జరిగింది. వారి అడుగుజాడల్లోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వారి హయాంలో చేపట్టినటువంటి జాతీయ రహదారులు కావచ్చు, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం కావచ్చు, పొదుపు సంఘాలకు లోన్లు కావచ్చు, వారి హయాంలో ప్రారంభించినటువంటి అనేక పథకాలు కూడా మోడీ గారి నాయకత్వంలో స్టాచ్యురేషన్ మోడులో అన్ని వర్గాల ప్రజలకు ఈ రోజు అందించేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. వారు ఒక వ్యక్తి కాదు, ఒక అద్భుతమైనటువంటి ఒక సామూహికమైనటువంటి శక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. తాడేపల్లి యాదవపాలెం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థానిక కృష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి ఆరాధన చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ భక్తి, ఆధ్యాత్మికతతో పాటు పండుగలు ప్రజల ఐక్యతకు ప్రతీకలని చెప్పారు. సమాజంలో సత్సంకల్పాలను పెంపొందించడానికి ఇలాంటి వేడుకలు తోడ్పడతాయని అన్నారు. కృష్ణాష్టమి వేడుకల్లో స్థానిక ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం వస్తేనే వస్తుంది. कृष्ण गोत्रोद्भवस्य सर्वजनावलीनां देशर्वोगानुगुणोदेश्य सकुटुम्बस्य सभान्तवस्य क्षेमस्थैर्यधैर्य वीर्य विजय अभयायुवारोग्य ऐश्वर्याच्युतं धर्मार्थकाम्यमोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं श्रीकृष्णस्वामी देवतां यदा शक्ति परिपादय सम्राजं च विराजं च विश्रीर्याजनो गृहे लक्ष्मी राष्ट्रस्य मासगो सुजामसि అందరికీ నమస్కారం. మరి ఈరోజు తాడేపల్లిలో ఉన్నటువంటి
ఏదైతే తాడేపల్లి యాదవ్ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కృష్ణ మందిర దర్శనార్థం ఇక్కడ రావడం జరిగిందండి. ఈరోజు కృష్ణాష్టమిని పురస్కరించుకొని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది వెళ్తున్నాం. అయితే మరి కృష్ణ భగవానుడు అంటే ధర్మం. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, ఎవరైతే ధర్మో రక్షిత రహిస్తా అనే ఆలోచన చేస్తారో వారు నిజమైనటువంటి కృష్ణ భగవాన్ యొక్క వారసులుగా మనం అభివర్ణించవచ్చండి. కనుక ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం ఆలోచించే వారు ఎవరైనా సరే ధర్మం కోసం ఆలోచించాలి. ధర్మంలో మానవత్వం ఉంటుంది, న్యాయం ఉంటుంది. కనుక అందరూ కూడా కృష్ణతత్వాన్ని అలవర్చుకొని ధర్మాన్ని ఆచరిస్తూ ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.